వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. రేపు నామినేషన్ నుంచి సోనియా ఎలిమినేట్ అయిపోతుంది అని అందరూ అంటున్నారు. ప్లస్ ఓట్లు కూడా తక్కువ వచ్చినాయి. అది ఎందుకు వచ్చినాయి ఇప్పుడు చెప్తాను. పృథ్వీ అండ్ నిఖిల్ వీళ్ళతోనే గేమ్లు ఆడుతుంది కాబట్టి బయట వాళ్ళకు చూసేదానికి ఈ గేమ్ ఆడినట్టుగానే ఉన్నది. ఇంకోటి ఏంటంటే వీళ్ళిద్దరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. వీళ్ళిద్దరూ ఏం మాట్లాడాలనుకున్నా కానీ సోనియాని వెళ్ళి అదే మాట్లాడుతుంది. వీళ్ళిద్దరేమో సైలెంట్ అయిపోయి తను ఏం చెప్తే అది వింటున్నారు. దాంతోపాటు ఎదుటి వాళ్ళకు కూడా మొన్న జరిగిన విషయంలో సీతకు కూడా ఏం జరిగింది ఏందనేది మాతోనే మాట్లాడు అని గేమ్ గురించి నబీల్ని తీసినారు కదా. దానికోసం ఫస్ట్ ఏమో అందరూ కలిసి మాట్లాడాలనింది, తర్వాత మా చీఫ్తో మాట్లాడాలనింది, రకరకాలుగా మాట్లాడుతుంది. అందుకే ఆల్మోస్ట్ బయట ఈమెకి ఓట్లు ఎవరు తక్కువ వేశారు. దాంతోపాటు హౌస్లో కూడా అందరికీ ఈ అమ్మాయి ఎవరికి అర్థం కాల, ఏం మాట్లాడుతుందో ఏమో అని అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది వాళ్ళిద్దరిని అని అందరూ అనుకుంటున్నారు. అది మాత్రం కరెక్టే. సోనియా వెళ్ళిపోవడమే బెస్ట్ నిఖిల్కి, ఓన్లీ నిఖిల్కి. పృథ్వీకి బెస్టే. సోనియా వెళ్ళిపోతే నిఖిల్ మాత్రం కొంచెం బాధపడతాడు. అతని ఫ్రెండ్షిప్ లేకపోతే ఇంకోటే అది అతనికే తెలియాలి నిఖిల్కి. కానీ సోనియా వెళ్ళిపోతే నిఖిల్కి మాత్రం చాలా టాప్లో ఉంటాడు. మిగతా వాళ్ళు కూడా బాగానే గేములు ఆడుకుంటారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చినా కానీ గేములు మాత్రం బాగా ఉంటాయి. సోనియా వెళ్ళిపోతే తను వెళ్ళిపోయేదే బెస్ట్. ఇది కరెక్టే కాదో మీరు చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. కూడా నాగార్జున బ్రేక్ తీసుకుంటే ఆ బ్రేక్లో కూడా సీతతో కొట్లాడుతుంది. అది అడగాల్సింది నిఖిల్, కానీ సోనియా వచ్చి సీతతో ఆర్గ్యుమెంట్ చేస్తుంది. ఇది కరెక్ట్ కాదు కదా. అది అందరికీ తెలుసు ఈమె నాటకాలు వేస్తుంది, గేములు ఆడడం లేదని. ఈమె చేతిలో యశ్విని చేతిలో మణికంఠ బలైనాడు. మేబీ మణికంఠను సీక్రెట్ రూమ్లో పెట్టవచ్చు, ఎందుకంటే అతనికి గోల్డెన్ అవకాశం ఉంది కాబట్టి. వీరు నామినేషన్లో మెయిన్ మణికంఠను అండ్ పృథ్వీని, దాంతోపాటు నిఖిల్ కూడా ఎక్కువ పడతాయి. ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్.